ఒడిశా రాష్ట్రంలోని పవిత్రమైన జగన్నాథ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం పురి. ఇక్కడ జరిగే ప్రతి ఆచారం వెనుక ఒక రహస్యం ఉంది. కానీ ఈ దేవాలయం పరిసరాల్లో ఉన్న ఒక చిన్న మందిరం గురించి చాలా మందికి తెలియదు. ఆ మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామిని చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ స్వామి విగ్రహం చేతులు నడుము వద్ద గొలుసులతో కట్టబడి ఉంటుంది. దేవుడిని ఎవరు కడతారు? అది కూడా ఆంజనేయుణ్ణి. శ్రీరాముడి పరమభక్తుడైన మహాబలశాలి అయిన హనుమంతుణ్ణి ఎవరు కట్టగలరు అని. పురి క్షేత్రం సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంటుంది. రాత్రి వేళల్లో అక్కడ అలల గర్జన చాలా భయంకరంగా వినిపిస్తుందని స్థానికులు చెప్తారు. పూర్వకాలంలో ప్రతి రాత్రి దేవాలయం పరిసరాల్లో విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. గంటలు మోగినట్టు, గాలిలో ఎవరైనా ఎగురుతున్నట్టు. ఇది సాధారణ విషయం కాదు, అది ఆంజనేయ స్వామి విహారమని వారు అర్థం చేసుకున్నారు. కథ ప్రకారం ఒకరోజు ఆంజనేయుడు జగన్నాథుడిని దర్శించడానికి పురికి వచ్చాడట. అక్కడి భక్తి ఆరాధన చూసి ఆయన ఎంతో సంతోషించాడు. కానీ సముద్ర గర్జనలు విని తన ప్రభువు శ్రీరాముడు గుర్తొచ్చి ఆయన అయోధ్యకు వెళ్ళాలని అనుకున్నాడట. ప్రతి రాత్రి ఆయన తన విగ్రహం నుంచి ఆత్మరూపంలో బయటికి వచ్చి సముద్రాన్ని దాటి వెళ్ళేవాడని పురాణ విశ్వాసం. ఈ విషయం తెలిసిన జగన్నాథుడు ఆలోచించాడు, పురి క్షేత్రాన్ని రక్షించడానికి హనుమంతుడు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఆ కాలంలో సముద్ర తుఫాన్లు, విదేశీ దండయాత్రలు, అనేక ప్రమాదాలు ఉండేవి. ఒక రాత్రి జగన్నాథుడు హనుమంతుడి ముందుకు వచ్చి ఇలా అన్నాడట, ఓ ఆంజనేయ, నీ భక్తి నాకు తెలుసు, కానీ ఈ క్షేత్రానికి నీ రక్షణ అవసరం. అప్పుడు హనుమంతుడు వినయంగా తలవంచాడట. ఆ తర్వాత ఆయనను గొలుసులతో కట్టేశారు. కానీ అది శిక్ష కాదు, అది భక్తిని కాపాడే బంధం. ఈ ఆలయాన్ని ఇప్పుడు బేడి హనుమాన్ అని పిలుస్తారు. బేడి అంటే ఒడియా భాషలో గొలుసు అని. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.